ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనము పరిశుద్ధ వారములో మంగళవారానికి వచ్చాం. దీన్ని పరిశుద్ధ మంగళవారము అని అంటారు. ఈ పరిశుద్ధ మంగళవారములో దేవుని యొక్క సందేశము దైవ గ్రంథములో పొందుపరచబడ్డాయి. దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తే మార్కు 12:44 దేవుని వాక్యములో మనం చూసినప్పుడు తనకు కలిగినదంతయు వేసెను అని వ్రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఒక సహోదరి దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే ఆ మార్కు సువార్త 12:44 ఆ వృద్ధురాలు దేవుని సన్నిధికి వచ్చి మరి తనకున్నటువంటి కొద్దిగానే ఆ కానుక పెట్టెలో వేసింది. అనేక మంది కానుక పెట్టెలో వేయట ప్రభువారు చూస్తూనే ఉన్నారు. వారు తమ కలిగిన దానిలో కానుక పెట్టెలో వేశారు. అయితే ఈ వృద్ధురాలు తనకు అది మాత్రమే ఉన్నది, ఇంకా కలిగినది లేదు. అయితే ఆమె తనకు కలిగినదంతా ఇచ్చివేసింది. ప్రియా స్నేహితులారా, వాక్యం వింటున్న ప్రియులారా, మనకు కలిగినవన్నీ ప్రభువుకి ఇవ్వటమే నిజమైనటువంటి ఆరాధన. అది ఆమె ఇచ్చింది. ఎంత ఇచ్చుచున్నామనేది కాదు, ఎంత ఉంచుకున్నామనే దాని మీదే దేవుని యొక్క లెక్క. మనము ఉంచుకున్న దాని గురించి పెద్దగా ఆలోచించం, కానీ ఇచ్చిన దాని గురించి మాత్రం గప్పాలు కొట్టుకుంటాం. దైవ గ్రంథములో 2 కొరింథీ 8:2 మనం చదువుతుంటే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8:2 మాసిదోనియా విశ్వాసులు ఉన్నారు. వారు చాలా నిరుపేదలు, చాలా బలహీనులు. అయినా వారి దారిద్ర్యతలోనే దాతృత్వము కలిగి ఉన్నారు. ప్రభువుకు తమను తామే అప్పగించుకున్నారని 5వ వచనములో మనం చూస్తున్నాం. పిల్లారే, ఇది స్వేచ్ఛతో కూడినటువంటి ఆరాధన. ఈ విధంగా ఇచ్చుట అనేది దేవునికి కృతజ్ఞత చెల్లించుటయు అధికముగా చేయుట. ప్రియా స్నేహితులారా, మన జీవితాల్లో ఆ యొక్క మాసిదోనియా విశ్వాసుల వలె, అలాగే ఆ యొక్క వృద్ధురాలు తనకు కలిగినదంతా ఇచ్చినదా ఆ వృద్ధురాలు వలె మనం ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయాలి. దేవుని వాక్యములో మనం చూస్తుంటే మత్తయి సువార్త 26:8 ప్రియులారా, మరియా మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చింది. ప్రియులారా, ఈ అత్తరుని ఆమె యేసు పాదముల మీద పోసింది. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, అక్కడికి వచ్చిన అతిథులు ఏమన్నారు అంటే, ఏంటి ఈమె సీమోని యొక్క అతిథుల ద్వారా అది నష్టముగా ఎంచబడింది, ముఖ్య అతిథి ద్వారా అది ఆరాధనగా ఎంచబడింది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని వాక్యములో మనము దేవునికి ఎంత చేసినా మనము రుణస్థులమే. ఆ ప్రియ ప్రభు సిలువలో మన కొరకై చేసిన త్యాగానికి ఆయన తను తాను ఉపేక్షించుకొని ఆ మహిమా సింహాసనం వదిలి భూమి మీదకు వచ్చి ఆ గొల్గతా కొండపైన సిలువలో నిలవకొయ్యి అడ్డకొయ్యిపై మన కొరకై ఆయన చేసిన త్యాగానికి మనం ఏమి బదులు చెల్లించగలం? అయితే ఆ సహోదరి దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనం చూస్తున్నట్లయితే ఆమె ఎంతో దేవునికి చెల్లించినట్లుగా మనము చూడగలం. ప్రియులారా, దేవుని వాక్యములో ఈ యొక్క సంగతి దేవుడు అన్నాడు, ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె చేసినది ప్రశంసించబడుతుందని
సర్వలోకములో ప్రశంసించబడుతున్న వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రభువును గనపరుద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు కొరకే డబ్బులు ఇవ్వటమే కాదు, మనల్ని మనమే అప్పగించుకొని ప్రభువును వెంబడిద్దాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితాల్లో నువ్వు చేసిన త్యాగము గుర్తెరిగి నిన్ను వెంబడించడం సహాయించండి. వాక్యమును ముద్రించండి, మహిమ పొందండి, కార్యమును జరిగించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి కీర్తించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయము తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.